ఉత్తరాంధ్రదే నిర్ణయం, ఆ పార్టీదే అధికారం. ఎక్కడో మూలన విసిరేసినట్టుండే ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలు అయిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం రాజకీయంగా ఎంతో చైతన్యం కలిగిన ప్రాంతాలు. ఇప్పుడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపడుతుందో నిర్ణయించే శక్తి ఈ 3 జిల్లాలదే అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. సెంటిమెంట్ అనుకున్నా, కోఇన్సిడెన్స్ అనుకున్నా ఈ ఉత్తరాంధ్రలో మెజారిటీ సీట్లు గెలిచిన వాళ్లే రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం జరుగుతూ వస్తోంది. ఇక రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ 24 స్థానాలను కైవసం చేసుకుంది. అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా గెలుపొందారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్రలో 3 జిల్లాల్లో 28 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. జగన్ ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కారు. ఇప్పుడు తాజాగా 2024 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర గాలి ఎటు వీస్తుంది అనేది కీలకంగా మారింది. ప్రతిసారి ఉత్తరాంధ్ర ప్రజల తీర్పు చాలా విలక్షణంగా ఉంటుంది. ఇక్కడ 3 జిల్లాలు పక్కపక్కనే ఉన్నా ఒక్కో జిల్లాలో ఉన్న లోకల్ పరిస్థితులు ఒక్కోలా ఉంటాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 స్థానాలు ఉండగా కింజరాపు కుటుంబ సభ్యుల ప్రభావం బలంగా ఉంటుంది. దివంగత నేత ఎర్రనాయుడిని సోదరుడైన అచ్చెన్నాయుడు తేదేపా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండటం, బీసీ నాయకుడిని పార్టీ గుర్తించి ఉన్నతమైన పదవిని ఇవ్వడంతో ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్న బీసీ శ్రేణులు టీడీపీకి సపోర్టుగా ఉన్నారు. అలాగే పార్లమెంటులో రామ్మోహన్ నాయుడు గొంతు బలంగా వినిపించడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. వీరిద్దరి ప్రభావంతో ఈసారి ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో తేదేపా, జనసేన, బీజేపీ కూటమి మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. ఇక విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇక్కడ రాజకీయం ఎప్పుడూ రాజుల చుట్టూనే తిరుగుతుంది. విజయనగరం, బొబ్బిలి రాజుల మధ్య గతంలో శత్రుత్వం ఉన్నప్పటికీ ఇరువురు తెలుగుదేశం పార్టీ గూటికే చేరారు. దీంతో టీడీపీ బలం పుంజుకుంది. అయితే ఈ జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ప్రభావం కూడా ఉంటుంది. విజయనగరంలో 9 స్థానాలు ఉండగా ఇరు పార్టీల సభ్యుల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. ఇక ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో సిటీ, రూరల్ కలిపి మొత్తం 15 ఎమ్మెల్యే స్థానాలు ఉండగా ఇక్కడ కుటుంబ రాజకీయాలు లేకపోయినా వలస వచ్చిన రాజకీయ నాయకుల హంగామా ఉంటుంది. సిటీలో జనాభా కూడా చాలా వరకు వలస వచ్చిన వారే కావడంతో విశాఖలో స్థానిక నాయకుల ప్రభావం కంటే రాష్ట్ర రాజకీయాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. రాష్ట్రంలో అభివృద్ధి గత 5 ఏళ్లలో కుంటుపడటం, తీరాన్ని ఆనుకుని ఉంటూ సిటీకి రక్షణగా ఉండే రిషికొండపై తవ్వకాలు చేయడం వంటివి అధికార పార్టీకి కీడు చేసే ఘటనలుగా ప్రజలు చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఈ జిల్లాలో 10 స్థానాలకు పైగా తేదేపా, జనసేన, బీజేపీ కూటమి ఎగరేసుకుపోతుందని సర్వేలు చెబుతున్నాయి. ఉత్తరాంధ్రలో 2014లోని రిజల్టు మళ్లీ 2024లో పునరావృతం అవుతుందని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 34 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కనీసం 25 స్థానాలు గెలుస్తుందని, వైకాపా 10 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని ఇప్పటికే సర్వేలు తేల్చాయి.